తెలంగాణ కొత్త డీజీపీ నియామక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం శివధర్ రెడ్డి డీజీపీ ఉండగా ఆయన ఏప్రిల్ నెలాఖరున రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పూర్తి కాలపు డీజీపీ ఎంపికపై సర్కార్ ఫోకస్ పెట్టింది. 5గురి పేర్లతో యూపీఎస్సీకి లిస్టు పంపగా అందులో 3గురిని సిఫారసు చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. వీరిలో సీనియర్ ఐపీఎస్ సివి ఆనంద్కు డీజీపీ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డీజీపీ పోస్టుకు అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పేర్లలో 3గురిని యూపీఎస్సీ బుధవారం ఫైనల్ చేసింది. ఈ లిస్టులో 1991 బ్యాచ్కు చెందిన సివి ఆనంద్, 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లున్నట్లు తెలిపింది. సివి ఆనంద్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉండగా, ఆప్టే కేంద్ర సర్వీసులో ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్గా, సౌమ్య మిశ్రా తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు. ఈ 3గురిలో సివి ఆనంద్ సీనియర్ కాగా రాష్ట్రంలో ఎస్పీ నుంచి డీఎస్పీ హోదా వరకు పనిచేశారు. సీనియారిటీ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని సివి ఆనంద్నే పూర్తి కాలపు కొత్త డీజీపీగా నియమించేందుకు రేవంత్ సర్కారు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కొత్త డీజీపీ నియామక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ప్రస్తుత శివధర్ రెడ్డి డీజీపీ ఉండగా ఆయన ఏప్రిల్ నెలాఖరున రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పూర్తి కాలపు డీజీపీ ఎంపికపై సర్కారు ఫోకస్ పెట్టింది. 5గురి పేర్లతో యూపీఎస్సీకి లిస్టు పంపగా అందులో 3గురిని సిఫారసు చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. వీరిలో సీనియర్ ఐపీఎస్ సివి ఆనంద్కు డీజీపీ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డీజీపీ పోస్టుకు అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పేర్లను 3గురిని యూపీఎస్సీ బుధవారం ఫైనల్ చేసింది. ఈ లిస్టులో 1991 బ్యాచ్కు చెందిన సివి ఆనంద్, 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లున్నట్టు తెలిసింది. సివి ఆనంద్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉండగా, ఆప్టే కేంద్ర సర్వీసులో ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్గా, సౌమ్య మిశ్రా తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు. ఈ 3గురిలో సివి ఆనంద్ సీనియర్ కాగా రాష్ట్రంలో ఏఎస్పీ నుంచి డీజీపీ హోదా వరకు పనిచేశారు. సీనియారిటీ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని సివి ఆనంద్నే పూర్తి కాలపు కొత్త డీజీపీగా నియమించేందుకు రేవంత్ సర్కారు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.